పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన ఎజ్రా 4వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఎజ్రా 5వ అధ్యాయం చదువుకున్నాం. ప్రవక్తలైన హగ్గాయియు, ఇద్దో కుమారుడైన జకర్యాయు యోధా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడైన యెషువాయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయవచ్చిరి. అంతటా నది యువతల అధికారి అయిన తత్తెనయి, షెతర్బోజ్నయి వారి పక్షమునున్న వారును యూదుల యొద్దకు వచ్చి, ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రకారము నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చరని అడగగా, ఈ కట్టడమును చేయించిన వారి పేర్లు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనొందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. నది యువతల అధికారి అయిన తత్తెనయి, షెతర్బోజ్నయి నది యువతల నుండిన వారి పక్షంగానున్న అపర్సకాయులను రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తి అగునుగాక. రాజువైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశంలోనికి వెళ్ళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది, గోడల్లో మ్రాన్లు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచున్నది. ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితిమి. వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేర్లను అడగగా, వారు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి: మేము భూమి ఆకాశములు దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల కిందట ఇశ్రాయేలీలలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకుని పోయెను. అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. మరియు నెబుకద్నెజరు యెరూషలేమునందున్న దేవాలయములో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారములను ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి, తాను అధికారిగా చేసిన షెష్బజ్జరు అను అతనికి అప్పగించి, నీవు ఈ ఉపకరణములను తీసుకొని యెరూషలేము పట్టణము మందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి ఆ షెష్బజ్జరు వచ్చి యెరూషలేములో నుండి దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను, ఇంకను సమాప్తి కాకుండా ఉన్నది. కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెతికించి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరెషు నిర్ణయం చేసినో లేదో అది తెలుసుకొని రాజువైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతి గూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము. ఇంతటితో ఎజ్రా 5వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఎజ్రా 6వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైంది నడిపించును గాక. ఆమెన్.